తన జీవితంలో ఎన్నో బాధలను పడుతూ వచ్చిన ఒక అమ్మాయిని ఇలా అంటే అలా మార్చేయడం నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇంతవరకు జీవితంలో నువ్వు తీసుకుని కష్టమైన నిర్ణయాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో నీకున్నది రెండు ఆప్షన్స్. ఒకటి, ఆమెను వదిలేయడం, ఎందుకంటే నీకు తనని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి. మాక్సిమం అబ్బాయిలు ఇదే ఆప్షన్ ఎంచుకుంటారు. ఇప్పుడు రెండోది, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి బాధలు అనుభవించి సరైన కేరింగ్, లవ్, ఎఫెక్షన్ పొందని ఒక అమ్మాయిని అక్కడే వదిలేయకుండా మార్చాలి అని నిర్ణయం తీసుకుంటావు చూడు, దానికి దమ్ముండాలి. అలాంటి వాడు మాత్రమే నిజమైన ప్రేమ అంటే ఏంటో, ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎలా ఉంటుందో ఆమెకి తెలిసేలా చేయగలడు. ఒకవేళ అలా చేసినా కూడా తను అంత తొందరగా నమ్మదు. నమ్మితే అమ్మాయి ఎలా అవుతుంది? ఒక మామూలు అబ్బాయిని ఎలా సందేహిస్తుందో అలానే సందేహిస్తుంది. ఆ సందేహాలన్నింటినీ ఓర్పుతో భరించి నువ్వే ఎదుర్కొని దాటాలి. ఇది కొంచెం కష్టమే, బట్ నువ్వు చేసేదానికి అంతే వాల్యూ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయి నీ ప్రేమని నిజంగా అర్థం చేసుకుంటుందో, ఇంతవరకు ఎప్పుడూ చూడని ప్రేమని, కేరింగ్ ని, ఎఫెక్షన్ ని తనే నీకు సరికొత్తగా పరిచయం చేస్తుంది.